నిజం చెప్పు, మీ నాన్నగారు నీతో ఏమన్నారు? అసలేం జరిగింది? మన జీవితంలో ఏది జరిగినా అన్నీ రాతని బట్టే జరుగుతాయని నమ్ముతాం కదమ్మా. అలాగని మనం బాధపడుతూ ఉంటే జీవితాంతం బాధ మాత్రమే ఉంటుంది. రాతని మనమే తిరగ రాసుకోవాలమ్మా. అప్పుడే సంతోషంగా ఉండగలం. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నిన్న నువ్వు నాతో ఏమన్నావమ్మా? నేను సంతోషంగా ఉండడానికి ఏదైనా చెయ్యి అన్నావు కదా. అందుకే బాగా ఆలోచించి మధుతో కలిసి బతకడానికి నిర్ణయించుకున్నాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నమ్మలేకపోతున్నాను నాన్నా. నిజమమ్మా. ఏది నిజం? పొద్దున విడాకులు అడిగింది నిజమా? మధ్యాహ్నానికల్లా మళ్ళీ కలిసి బ్రతకాలని అంటోంది నిజమా? రెండూ నిజమే. అవునమ్మా, ఆవేశంలో విడాకులు అడిగాను, అది నిజం. ఆ తర్వాత ఆలోచించి కలిసి బతకాలని చెప్తున్నాను, ఇది నిజమే. నేను హ్యాపీగా ఉండడానికి ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు అన్నావు కదా. ఇప్పుడు ఈ నిర్ణయం నా సంతోషం కోసమే తీసుకున్నాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వు నా దగ్గర ఏమీ దాచడం లేదు కదా? దాచడానికే ఉందమ్మా, ఏం లేదు. ఈ నిర్ణయంతో ఖచ్చితంగా ఉన్నావా? మళ్ళీ పొద్దున ఏం మారదు కదా? రాదమ్మా. సంతోషం. నువ్వు ఏ నిర్ణయంతో ఖచ్చితంగా ఉన్నావో తెలుసుకోవడమే నాకు కావాల్సింది. తెలుసుకున్నాను. న్యూ లైఫ్, న్యూ డెసిషన్, న్యూ స్టార్ట్. గుడ్ లక్. థ్యాంక్స్ అమ్మా. మన పెళ్లి మనకి కరెక్ట్ కాదు. మనం విడాకులు తీసుకున్నాం. ఐఎమ్ వెరీ సారీ. మిమ్మల్ని చాలాసేపటి నుంచి వెయిట్ చేయించినట్టున్నాను. మిమ్మల్ని అమ్మాయిని ఇంటికి ఆహ్వానించి వెళ్దామని వచ్చాం. ఆదివారమేగా, ఆల్రెడీ ఆఫీస్కి వచ్చి చెప్పారు కదా అంకుల్. ఓ మనిషిలో లోటుపాట్లు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు. కానీ నిజమైన ప్రేమున్న చోట ఎదుటి మనిషిలోని బలహీనతని, లోపాలతో పాటు అతన్ని అంగీకరించవచ్చు. కానీ నందుని ఏమాత్రం అంచనా వేయలేకపోతున్నాను. నా మెడలోని మాంగల్యం, అటు మావయ్య గారి మాట నన్ను ఇంటి గడప దాటనివ్వకుండా ఆపుతుంది. కానీ ఆయన ఏ రకంగా నన్ను ఆపలేకపోతున్నారు. అసలు ఎంతకీ అర్థం కారేంటి? నిమిషానికో రకంగా ఉంటున్నారు. అందులో ఏది నిజం, ఏది అబద్ధం? ఏంటే మధు, చెప్పవే. అదేమిటి నన్ను నీ పేరుతో పిలుస్తున్నావు? అక్కడ నేను లేని లోటు నువ్వు తీరుస్తున్నావని. చాలే కబుర్లు. నా పేరు మర్చిపోయి నన్ను నీ పేరుతో పిలిచినట్టున్నావు. అత్తారింటికెళ్ళి 4 రోజులు కాగానే నా పేరు మర్చిపోయావు. రేపో మాపో నన్ను కూడా మర్చిపోతావులే. నిన్నెందుకు మర్చిపోతానే పిచ్చిదానా? మమ్మల్ని మరిపించడానికి, నిన్ను మరిపించడానికి నీ మొగుడున్నాడుగా. అలివేని, నాకు మంచి మొగుడొచ్చాడని కుళ్ళుకుంటున్నావి నువ్వు. దిష్టి పెడుతున్నావా? చంపేస్తా నిన్ను. చాలేవే బడాయి. నా బుజ్జిగాడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు నీ మొగుడు గొప్పలు చెప్పుకుంటున్నావు. అదే నా బుజ్జిగాడు బతికుంటేనా నువ్వు కుళ్ళుకునేదానివి. పాపం,
నీ సతాయింపులు తట్టుకోలేకే వెళ్ళిపోయినట్టున్నారు. మధు, సరదాకి నన్ను ఏడిపించడానికైనా ఈ మాటనకే. ఆయన ఊపిరి ఆగిపోయే చివరి నిమిషం వరకు కూడా మీ తాత మనసు నొప్పించి ఎరుగను. ఆయన నన్ను పల్లెత్తు మాట అనేవారు కాదు. పోయేటప్పుడు కూడా ఆ పిచ్చి ప్రాణాల్ని కళ్ళల్లో నింపుకొని నన్నే చూస్తూ పోయారు. సారీ అలివేణి, నీ మొగుడి గ్రేట్. నీ మొగుడికేంటే బంగారం. మీ నాన్న ఈ రోజు మొత్తం అల్లుడు పురాణమే పాడుతున్నాడు. చెప్పి చెప్పి మురిసిపోతున్నాడు. అవునే అలివేణి, అమ్మా నాన్నలతో నా మగుడు మామూలుగా మాట్లాడలేదు. అసలు అత్త మామ మీద ఏ అల్లుడికి అంత ప్రేమ ఉండదు. సరిగ్గా మీ నాన్న కూడా ఇదే మాట అన్నాడు. అవును, భోంచేశావా నువ్వు? ఇద్దరూ కలిసేగా తింటున్నారు. అసలు నా మొగుడికి నేను పక్కన కూర్చొని కలిసి తినకపోతే ముద్దే దిగదే తల్లి. చాలా సంతోషమే. వ్రతానికి వచ్చినప్పుడు అబ్బాయిని అలా చూసి చాలా కంగారు పడిపోయాను. మీ ఇద్దరూ సంతోషంగా షికార్లు వాటికి వెళుతున్నారా? షికార్లంటే మామూలుగా అనుకున్నావా ఏంటి? ఆయన మనసులో మాట చెప్పాలన్నా నన్ను బయటికి తీసుకెళ్ళి నాకు నచ్చిందల్లా కడుపు నిండా తినిపించి గాని చెప్పరు. నాకు తెలిసే నువ్వు అదృష్టవంతురాలివని. ఎలాంటి మనిషి అయినా నిన్ను ప్రేమించకుండా ఉండలేడు. అవునే, ఆయనకి నేనంటే చాలా ప్రేమ. ఇప్పుడైతే నా పేరు తలుచుకోకుండా ఉండలేరు. నువ్వు నీ కాపురం ముచ్చట్లు చెబుతుంటే మనసుకి హాయిగా ఉంది. అవును, నువ్వు ఆ గది మార్చి నీ మొగుడి గదికి వెళ్ళిపోయావా లేదా? నేను దూరంగా ఉందాం అనుకున్నా ఆయన ఉండనిస్తారా? దూరం దూరంగా ఉంటే ఎలా అర్థం చేసుకుంటాం? దగ్గరుంటేనే కదా అర్థమయ్యేదని నన్ను గదికి తీసుకువెళ్ళిపోయి ఒకటే కబుర్లు. ఆ, కొంపదీసి నీ మొగుడు పక్కనే ఉన్నాడా ఏమిటి? మాట్లాడతావా? ఆ, వద్దులేవే. నీ కాపురం గురించి కూపీ లాగుతున్నానని అబ్బాయి అపార్థం చేసుకుంటాడు. కంగారు పడుకు, ఆయన ఇప్పుడు నా పక్కన లేరులే. ఆ, అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆయన పని రాక్షసుడు కదా. ల్యాప్టాప్ ముందేసుకొని ఏదో పని చేసుకుంటూ ఉంటే నేనలా గది బయట తిరుగుతున్నా. అవునా? సరే సరే, పొద్దుపోయింది, నువ్వెళ్ళి పడుకో. ఉంటానమ్మా. ఇంకా సేపు మాట్లాడే, నాకిప్పుడప్పుడే నిద్ర పట్టదు. ఆ, నీ మొగుడు ఎప్పుడూ పనులు పనులు అంటూ ఆరోగ్యం గురించి పట్టించుకోడనుకుంటా. కొంచెం నువ్వే కనిపెట్టుకొని ఉండాలే. అలాగే లేవే. నీ ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి మెడిసిన్స్ వేసుకుంటున్నావా? ఏంట్రా, నిద్రపోకుండా కలలు కంటున్నట్టున్నావు? నేను సంతోషంగా ఉంటే అస్సలు ఓర్వలేరు కదా మీరు. నువ్వు సంతోషంగా ఉండాలనే నేను కోరుకునేది కూడా. అది నీకు అర్థం కాక నేను ఓర్వలేకపోతున్నానని అంటున్నావు. పెళ్లి చేసుకున్నవాడివి చక్కగా కాపురం చేసుకుని గంపెడు పిల్లల్ని కనరా అంటే నిద్రపోకుంటూ కలలు కంటున్నావు. ఆ, కంటారు పిల్లల్ని. మీ దుర్మార్గపు ఆలోచనలు తెలీదా నాకు? 6 నెలల తర్వాత నాకు దొరకబోయే ఫ్రీడమ్ గురించి కలలు కంటున్నాను. అచ్చా, 6 నెలల తర్వాత నీకు ఫ్రీడమ్ దొరుకుతుందా? అగ్రిమెంట్ వేశారుగా, గెలిచేది నేనే. అసలు అగ్రిమెంట్ టైమే స్టార్ట్ అవ్వకుండా నెగ్గుతానని బాగా విర్రవీగుతున్నావు. వాట్? అగ్రిమెంట్ టైం స్టార్ట్ అవ్వలేదా? ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? ఇవాళ అగ్రిమెంట్ వేశాం కదా. అగ్రిమెంట్ వేశావు, కానీ అగ్రిమెంట్ క్లాజ్ ప్రకారం నువ్వు నడుచుకోవట్లేదు కదా. నేను పక్కాగా అగ్రిమెంట్ ని ఫాలో అవుతున్నాను. గాడిద గుడ్డు ఫాలో అవుతున్నావు. అగ్రిమెంట్ ప్రకారం నువ్వు 6 నెలలు కలిసి ఉండాలి. కానీ ఎక్కడ కలుసున్నారు? కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, లేదంటారేంటి? హలో, కలిసి ఒకే ఇంట్లో ఉంటే కలిసున్నట్టు కాదు, ఒకే గదిలో కలిసి ఉండాలి. వాట్? ఒకే గదిలో కలిసి ఉండాలా? నేను ఒప్పుకోను.
అయితే నువ్వు అగ్రిమెంట్లో ఓడిపోయినట్టే లెక్క. నువ్వు ఓడిపోయినని ఒప్పుకొని జీవితాంతం మధుతో కలిసి బ్రతకాలి. మీరు లేనిపోని ఫిట్టింగ్లు పెట్టకండి. లేనిపోని ఫిట్టింగ్లు కాదురా కుమార, ఉన్న ఫిట్టింగ్లే చెప్తున్నాను. నువ్వు మధు 6 నెలల పాటు భార్యాభర్తలుగా కలిసి ఉండాలి అంటే ఒకే గదిలో ఉండాలి. అలా భార్యాభర్తలుగా కలిసుండి ఆ తర్వాత నువ్వన్నట్టు తనతో బ్రతకలేను అంటే నువ్వు కోరుకున్నట్టు విడాకులు తీసుకోవచ్చు. నువ్వు నాన్నవి కాదు, శత్రువువి. నీలాంటి దొంగన కొడుకులకి మంచి చెప్పే తండ్రి శత్రువుగానే కనిపిస్తాడ్రా. చాలు. ఇప్పుడేమంటారు? అగ్రిమెంట్ చెలామణిలోకి రావాలంటే నువ్వు మధు ఒకే గదిలో ఉండాలి. ఆ రాక్షసిని నా గదిలోకొచ్చి ఉండమనండి. నా కోడలు దేవతరా, నువ్వే రాక్షసుడివి. అయినా నీ పెళ్ళాన్ని నీ గదిలో కూర్చుండమని నేనెందుకు చెప్తాన్రా? నీ భార్యని నువ్వే వెళ్ళి పిలుచుకో. నేను వెళ్ళి పిలవాలా? నేను పిలవను. పిలవద్దు. ఎప్పటినుంచైతే మీరిద్దరూ కలిసి ఒకే గదిలో ఉండడం మొదలు పెడతారో అప్పట్నుంచే అగ్రిమెంట్ అమలవుతుంది. అంతవరకు నీకే టైం వేస్ట్. నేను వెళ్ళి పిలిస్తే తన ముందు నేను వెధవనైపోతాను. గౌరీతో చెప్పి నా గదికి షిఫ్ట్ అవ్వమని చెప్పండి. నువ్వు ఈ అగ్రిమెంట్లో గెలవని క్లియర్గా అర్థమైపోయిందిరా. జీవితాంతం మధు మొగుడిగా బ్రతకడానికి ప్రిపేర్ అయిపో. నో, అసలు అలాంటి దారుణమైన ఛాన్స్ నేను తీసుకోను. అయితే వెళ్ళి నీ భార్యను పిలుచుకురా. నా కర్మ. అక్క, నువ్వు పగబట్టి వాళ్ళ కాపురాన్ని కోల్చడానికి ప్లాన్ చేసినట్లేదు, పని కట్టుకుని వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి ప్లాన్ చేసినట్టుంది. రేయ్, అస్సలే ఇరిటేషన్లో ఉన్నాను. గూబ గుయ్యమనిపించేయగలను. నోరు మూసుకునుండు. చూసావమ్మా, నీ కూతురు చేసే పనులకు నన్ను చంపేస్తానంటోంది. అరే, వసపిట్లా వాక్కుండా నోరు మూసుకుని పడుండు. దేవకి, నాకు డౌటే. వాడు నిజంగానే నువ్వు చెప్పిన మాటలకి ఆ పిల్లతో కలిసి బ్రతకాలని డిసైడ్ అయ్యాడంటావా? వాడు నాతో అలానే అన్నాడమ్మా. కానీ వాడు నాతో అబద్ధం చెప్తున్నాడని నా మనసు చెప్తోంది. వాడి మనసులో వేరే ఇంకేదో ఆలోచన ఉంది. వాడికి ఏ ఆలోచనలు లేవు. లేనిపోయిన ఆలోచనలు నువ్వే కల్పించావు. ఇదిగో మళ్ళీ. నువ్వు కోపడినా పర్వాలేదు, వాడి స్పీడ్ చూస్తుంటే అయస్కాంతంలా అతుక్కుపోయేలా ఉన్నాడు. అదిగో అటు చూడండి వాణ్ణి. వాడిని చూసావా? ఆ పిల్ల రూమ్ వంకే చూసుకుంటూ వెళ్తున్నాడు. చూసావంటే వాడేదో స్టేజ్ మీద పాట పాడుతున్నట్టు గొంతు ఎన్నిసార్లు సవరించుకుంటున్నాడో. అది గొంతు సవరించుకోవడం కాదే, పిట్ట కోతకొచ్చి కుయ్యడం చేతకాక ప్రాక్టీస్ చేస్తుంది. మంచినీళ్ళు కావాలంటే డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి. ఇది డైనింగ్ హాల్ కాదు, నా రూమ్. మంచినీళ్ళ కోసం ఎవరు వచ్చారు? మరిందాకటి నుంచి షకిలిస్తున్నారు. సెకిలించడానికి నేనేమన్నా గుర్రన్నా? సౌండ్ నాకు అలాగే అనిపించింది. నా తప్పు కాదు. నేనెందుకు వచ్చానో అడగవా? అడిగే ఇంట్రెస్ట్ నాకు లేదు. మీరేదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. చెప్పాలనే వచ్చాను.
ఏంటది? ఏం చెప్తాడే? ఐ లవ్ యూ చెప్తాడేమో. ఆ? అన్నింటికి నన్నే కోపంగా చూడు. వాడు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే కూడా నాదే తప్ప. పాడు జన్మ. జీవితంలో ఐ లవ్ యూ చెప్పే ఛాన్సే రాలేదు. కనీసం వాడెలా చెప్తాడో చూద్దాం. వాడు సైలెంట్గా ఉంటే అస్సలు అర్థం కావట్లేదే. రేసు గుర్రం రియాక్షన్స్ ఇస్తున్నాడు. ఒక్కటి కనబడట్లేదు. సిగ్గుపడుతున్నాడా, భయపడుతున్నాడా, అసలు ఏది అర్థం కావట్లేదే. నువ్వు ఈ రూమ్ ఖాళీ చేయాలి. రూమ్ ఖాళీ చేయాలా? దేనికి? అంటే అది రేపు గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళకి రూమ్ కావాలి. మన ఇంటికి గెస్ట్లు ఎవరు వస్తున్నారే? వాడేదో చెప్పలేక కింద మీద పడుతున్నాడు. నోరు మూసుకుని చూడు. ఆ, గెస్ట్లు వస్తే నేనెందుకు రూమ్ ఖాళీ చేయాలి? ఎందుకంటే వచ్చిన వాళ్ళకి రూమ్ కావాలి కదా. మరి నేనెక్కడుండాలి? వచ్చి నా గదిలో ఉండు. ఆ, ఇప్పుడొచ్చాడు మ్యాటర్లోకి. అయినా నేనెందుకు మీ గదిలో ఉండాలి? చెప్పండి, నేనెందుకు వచ్చి మీ గదిలో ఉండాలి? చెప్పానుగా గెస్ట్లు వస్తున్నారని. ఇది నా రూమ్. గెస్ట్లు వస్తే వేరే గదిలో ఉంటారు. అది కాకపోతే హోటల్లో స్టే చేస్తారు. నేను గది ఖాళీ చేయాల్సిన అవసరం కానీ మీ గదిలోకి వచ్చి ఉండాలనే అగత్యం కానీ లేవు. ఇప్పుడు నా గదికి షిఫ్ట్ అవుతావా లేదా? ఒకే విషయాన్ని పదే పదే చెప్పే అలవాటు నాకు లేదు. నీ చెప్పానా అయస్కాంతంలో అతుకుపోతాడని? కాకపోతే ఆ పిల్లే చీ పోరా అంది. వీడా పిల్ల కోసం దిగొచ్చినా ఆ పిల్ల మాత్రం వీడికి వ్యతిరేకంగానే ఉంది. ఆ పిల్లని అడ్డు పెట్టుకునే ఇద్దరినీ కలవకుండా ఆపాలి. ఏరా బ్రహ్మచారి పెళ్లి కొడుక, జంటగా తిరిగొస్తావని ఎదురు చూస్తుంటే సన్యాసిలాగా ఒక్కడివే తిరిగొచ్చావు. అంత పొగరు పనికిరాదు నాన్న. రేయ్, తండ్రిని అనే మాట్లారావి ఒంటరిగా తిరిగొచ్చావేంట్రా అని అడిగితే నాకే పొగరనంటావా? మీరేది తిన్నగా అర్థం చేసుకోరా. పొగరు అన్నది మిమ్మల్ని కాదు, తనని, ఆ రాక్షసిని. నువ్వు తిన్నగా చెప్తేనే కదరా అర్థం చేసుకోవడానికి. మేధావిలా కనబడతావే గాని పెద్ద తింగన్నా కొడుకు నువ్వు. నానా, మీరు నన్ను అవమానించకండి. అందరికీ అంత చులకనైపోయానా నేను? నేనేం చులకనగా మాట్లాడడం లేదురా, ఉన్నదే చెప్తున్నా. ఏంటి ఉన్నదే చెప్తున్నారు? మరి నేను మరీ అంత వెధవలా కనిపిస్తున్నానా ఆ రాక్షసికి? నన్నే ఇన్సల్ట్ చేస్తుంది. ఇన్సల్టా? అవును, తల తీసేసినట్టు అయిపోయింది నాకు. మధు అలా అనవసరంగా ఇన్సల్ట్ చేసే మనిషి కాదే. ఆ కన్న కొడుకుని కాదని ఆ రాక్షసిని బాగా వెనకేసుకొస్తున్నారు మీరు. అసలు మీ మాట విని ఆ పొగరు బొత్తుని పిలవడానికి వెళ్ళాను చూడు, నన్ను అనాలి. హలో పిచ్చినా పుత్ర, నేనేమి నిన్ను బలవంత పెట్టి నీ భార్యను తీసుకొచ్చుకో అనలేదే. అగ్రిమెంట్ కండిషన్స్ని గుర్తు చేశాను. మీరిద్దరూ కలిసి ఉంటేనే అగ్రిమెంట్ అమలవుతుందని చెప్పాను, అంతే. ఆ చెప్పారులేండి. నేను వెళ్ళి పిలిస్తే తను తెగ పోజులు కొడుతోంది. మరి అది పోజులు కొట్టడం కాదురా, సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు తనని ఈ గదిలోకి రావద్దని, గడప దాటొద్దని అవమానించావు. ఇప్పుడు నువ్వు పిలిచిన వెంటనే పెట్టే సంకలో పెట్టుకుని గదిలోకి వచ్చేస్తుందా? అంటే ఆ రాక్షసి రాదని తెలిసే నన్ను పిలవమని పంపించారా? తను రాదని పంపలేదురా, తను వచ్చేలా చేసుకుంటావని పంపాను. వెళ్ళి రమ్మనే కదా చెప్పాను. తెగ యాటిట్యూడ్ చూపిస్తోంది. అసలు మగాన్నని లెక్కే చేయట్లేదు. ఇదే వద్దనేది. మగాణ్ణనే అహంకారం ఏంట్రా? ఆడపిల్లంటే అంత చులకనైపోయిందా? ఇదే అహంకారం మీ అమ్మ ముందు, నీ చెల్లి ముందు చూపించగలవా? మా అమ్మతో చెల్లితో తనకి పోలికేంటి? తనసలు ఆడపిల్లే కాదు, ఆడపిల్లగా మారు వేషంలో తిరుగుతున్న రాక్షసి. రేయ్, యద్భావం తద్భవతి అన్నారు. అంటే నువ్వు ఎదుటి వాళ్ళని ఎలా చూస్తావో అలాగే కనిపిస్తారు అని. నేనలా చూడ్డం కాదు, తను రాక్షసే. కలిసి కాపురం చేయకపోతే రాక్షసిలానే కనబడుతుంది. కాపురం చేసి చూడు, నీ లైఫ్లో తను దేవత అని అర్థమవుతుంది. మీరు దేవత అని చెప్పి
నెత్తిన పెట్టుకుని చూడండి. తనేమో నా నెత్తికెక్కి నాట్యం చేస్తుంది. రేయ్, ఇందాకట్నుంచి రాక్షస నాట్యం చేస్తుంది నువ్వు. ఇంతకీ నువ్వు తనని పిలిస్తే ఏమంది? ఛీ, పొమ్మంది. సంతోషమా? ఏది తిన్నగా చెప్పవరా నువ్వు? ఏంటి తిన్నగా చెప్పేది? మగాన్ని నేను అన్ని మెట్లు దిగి వెళ్తే మర్యాద కూడా లేకుండా బిహేవ్ చేస్తుంది. పిచ్చినా పుత్ర, మెట్లు దిగి వెళ్ళడం అంటే మన ఇంట్లో మెట్లు దిగి వెళ్ళడం కాదురా, అహంకారం అనే మెట్లు దిగడం. అహంకారనా నేను? నా ముందే చూపిస్తున్నావు కదా. నానా, ముందు నన్ను బ్లేమ్ చేసే బిజినెస్ మానేయండి. నేను వెళ్ళి పిలిచాను, తను రానంటోంది. అసలేం జరిగిందో కరెక్ట్గా చెప్పు. కరెక్ట్గా చెప్పడానికేముంది? నేను వెళ్ళి పిలిస్తే అసలు నేనెందుకు నీ గదికి రావాలి అని మొహానే తలుపు వేసింది. మొహం మీద కొట్టేటట్టు మాట్లాడుంటావు. ఎంతైనా మొగుడివి కదా, నిన్ను మొహం మీద కొట్టలేక మొహాన తలుపేసుంటుంది. నానా, ఇక చాలు. నన్ను డ్యామేజ్ చేస్తూ మాట్లాడడంలో మీకేంటి స్వామి అంత మజా? నాకు మజా ఏంట్రా కూజా? అగ్రిమెంట్ కండిషన్స్ ప్రకారం తను నీ గదిలోకి రాలేదు కాబట్టి అగ్రిమెంట్లో ఈ రోజు కూడా నీకు వేస్ట్ అయిపోతుంది. నేను పిలిచినా రాకపోతే నాదా తప్పు? అరే, అవన్నీ నాకు తెలీదు. మీరిద్దరూ 6 నెలలు కలిసి బ్రతికి చూపించి ఆ తర్వాత కూడా నీకు తన మీద భార్య అనే ఫీలింగ్ రాలేదని చెప్పు, అప్పుడు మాట్లాడదాం. అగ్రిమెంట్ కండిషన్స్ ప్రకారం నడుచుకోకపోయినా నువ్వు ఓడిపోయినట్టే లెక్క, గుర్తుపెట్టుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ అంట. గుడ్ నైట్ ఏం గుడ్ నైట్? అట్లీస్ట్ రేపటి మార్నింగ్ అయినా గుడ్ మార్నింగ్గా ఉండాలి. ఆలోచించుకో. వాడు వచ్చి అడిగినా నువ్వెందుకు వాడి గదికి షిఫ్ట్ అవ్వలేదు? అద్దె కట్టిన టెనెంట్ ని ఖాళీ చేయమన్నట్టు గది ఖాళీ చేయన్నారు. ఏంట్రా సూటేసుకుని రెడీ అయిపోయావు? ఎక్కడికి? ఆఫీస్కి వెళ్తున్నాను. తను నీ గదికి వస్తేనే నీ అగ్రిమెంట్ స్టార్ట్ అయినట్టు.